బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గరుడవారధి ఫ్లైఓవర్ నుంచి కింద పడి ఇద్దరు యువకులు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. 50 అడుగుల ఎత్తు నుంచి కూడా కింద పడ్డారు ఫ్లైఓవర్ నుంచి. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా కూడా మనకి తెలుస్తోంది. మృతులు కనిష్క్, కామినేనిగా కూడా గుర్తించారు ఇప్పటికే పోలీసులు. బైక్ చేతికి దొరికింది కదా అని అతివేగంగా వెళ్తున్నారా? అయితే ఒక్కసారిగా ఈ వీడియో చూడండి. మీకోసం ఇంట్లో ఎదురు చూసే కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వినండి. పాపం ఇద్దరు చిన్న పిల్లలే, పట్టుమని 25 ఏళ్లు కూడా లేవు వీళ్ళకి. అతివేగం వాళ్ళని బలి తీసుకుంది. ఈరోజు రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. తిరుపతిలో రోడ్డు ప్రమాద దృశ్యాలు ఒళ్ళు గగురుపాటుకు గురి చేస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ మీరు ఆ విజువల్ కూడా మన సుమన్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. 50 ఫీట్ పైనుంచి ఏదైతే మనకి ఫ్లైఓవర్ ఉందో ఆ ఫ్లైఓవర్ మీద నుంచి కూడా అది దాదాపుగా మనకి 50 ఫీట్ ఉన్నట్టుగా కూడా మనకి హైట్ కనిపిస్తూ ఉంది. సో ఆ హైట్ నుంచి కూడా వాళ్ళు కిందకి పడిపోయారు. దాదాపుగా అక్కడ వాళ్ళు బతికే సిచ్యువేషన్ కూడా లేదు. వాళ్ళు ఎంత స్పీడ్ మీద ఉంటే ఆ పైనుంచి ఫ్లైఓవర్ మీద నుంచి కిందకు పడిపోతారు. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకి 25 లోపే ఏజ్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎంత చిన్న పిల్లలు వాళ్ళు. ఇంట్లో ఆ రెండు కుటుంబాల పరిస్థితి ఈరోజు ఏంటి? బండి చేతికి వచ్చింది కదా అని విర్రవేగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మీరు పోయేవాళ్ళు పోతారు, కానీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? వాళ్ళ ఆర్తనాదాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రమాదంలో 2 మృతదేహాలు కూడా నుజ్జు అయిపోయాయి. ఆ మృతదేహాలు కూడా ఈ రోజు గుర్తుపట్టని సిచ్యువేషన్ లో ఉన్నాయి. ఆ రాయల్ ఎన్ఫీల్డ్ బండి చేతికొస్తే ఆ 25 ఏళ్లలోపు పిల్లలు ఆగే పరిస్థితి ఉందా? దాని మీద ఆ ఫ్లైఓవర్ మీద అంత స్పీడ్ అవసరమా? అక్కడ ట్రాఫిక్ ఉండదు కాబట్టి నేరుగా వెళ్ళిపోవడమేనా? అంటే కంట్రోల్లో ఉండదా? తిరుపతిలో విషాద ఘటన చోటు చేసుకుంది. గరుడవారధి ఫ్లైఓవర్ నుంచి ఇద్దరు యువకులు కింద పడిపోయారు. సుమారు 50 అడుగుల ఎత్తు నుండి పడ్డంతో ఆ ఇద్దరు ఒక్కసారిగా మృతి చెందారు. వాళ్ళ మృతదేహాలు కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాయని కూడా మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు. ఎందుకంటే 50 ఫీట్ హైట్ ఉంది ఫ్లైఓవర్. కింద రోడ్డు మీద కింద చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లుగా వైద్యులైతే నిర్ధారించారు. ఇవాళ మధ్యాహ్నం సమయంలో ఏ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఫ్లైఓవర్ పై ఇద్దరు యువకులు వేగంగా ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు కూడా బైక్ బలంగా గార్డ్ రైల్ నైతే ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు కిందకు పడిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. ఫ్లైఓవర్ నుంచి కింద పట్టడంతో వారికి బలంగా దెబ్బలు తగిలాయని కూడా చెప్తూ ఉన్నారు. దీంతో అక్కడికక్కడ యువకులు ఇద్దరు కూడా మృతి చెందిన పరిస్థితి అక్కడ మనకి కనిపిస్తుంది. ఇక ఇద్దరు యువకులు కూడా తిరుపతికి చెందిన వారిగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇక ఇదిలా ఉంటే తిరుపతిలో నిత్యం శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు సౌకర్యం కోసం ఈ గరుడవారిధిని అయితే నిర్మించడం జరిగింది. దీన్ని అతి కష్టం మీద అయితే పూర్తి చేశారు. చాలా స్పీడ్ గా కూడా ఈ ఫ్లైఓవర్ ని నిర్మించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిత్యం అక్కడికి యాత్రికులు వస్తూ ఉంటారు కాబట్టి, భక్తులు వెళ్లి వస్తారు కాబట్టి వాళ్ళకి కంఫర్ట్ కోసం, వాళ్ళకి కంఫర్ట్ గా ఉండడం కోసం ఈజీగా కొండకి వెళ్లే మార్గం, అలిపిరి దగ్గరికి వెళ్లే మార్గం మనకి క్లియర్ గా ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఆ ఫ్లైఓవర్ ని కూడా నిర్మించడం జరిగింది. ఈ టైంలో భక్తులు వెళ్లే టైంలో అక్కడ కొంచెం క్లియర్ గా కూడా ఉంటుంది. ఎందుకంటే కింద నుంచి మనం వెళ్తే, ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తే లోకల్స్ కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటారు. అక్కడ బస్ స్టాప్ ఉంటుంది. ఆ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అక్కడ కొంచెం ట్రాఫిక్ కూడా ఉంటుంది. అదే ఫ్లైఓవర్ నుంచి మీద మనం వెళ్తూ ఉంటే రేణిగుంట రోడ్ నుంచి కూడా చాలా క్లియర్ గా ఉంటుంది కాబట్టి ఈ యువకులు కూడా బైక్ తీసుకొని ఒక్కసారిగా కూడా వాళ్ళు సరదాకి వెళ్లారో దేనికి వెళ్లారో మనకి తెలియని సిచ్యువేషన్. బట్ వాళ్ళకి ఈ రోజు అతి వేగమే ఈ రోజు ప్రాణాలు తీసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాంటి ప్రదేశంలో ఈ రోజు ఈ ప్రమాదం జరగడంతో భక్తులు కూడా విషాదకరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి పునరావృతం కాకుండా ఇలాంటి చర్యలు తీసుకుంటామని కూడా తీసుకోవాలని కూడా భక్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే కొందరు యువకులు కూడా ఈ ఫ్లైఓవర్ పై స్పీడ్ గా బైకులు నడుపుతూ ఉంటారనేది కూడా తెలుస్తూ ఉంది. పోలీసులు నిరంతరంగా పర్యవేక్షణ జరిపి స్పీడ్ బ్రేకర్లు వంటివి ఏర్పాటు చేయాలని కూడా అక్కడున్న స్థానికులు చెప్తూ ఉన్నారు.